హాయ్, అందరూ బాగున్నారా? నేను విశ్వదేవి హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే ఆవు భోగి విశిష్టత కూడా ఆవుతో ముడివేయబడింది. ఎందుకంటే గోబ్రాహ్మణ శుభమస్తు నిత్యం అని చెప్పని మనకి శృతి. అయితే గోవులో నుంచి వచ్చేటటువంటి పాలు ఏదైతే క్షీరదారులు ఉన్నాయో అవి ఆరోగ్యదాయకం. అందులో రోగనిరోధక శక్తి పెంచేటటువంటి శక్తి అమూల్యంగా ఉంది. ఇప్పుడంటే గోవులు గేదెల పాలని లేదా పిండి పాలు ప్యాకెట్ల పాలు ఇలా వాడేస్తున్నారు. కానీ మీకు వీలుంటే దగ్గరలో ఆవులు ఏమన్నా ఉన్నట్టయితే మీకు గోవుల పాలు పిండిన పాలు స్వయంగా మీకు దొరుకుతుంటే కనుక చక్కగా తెచ్చుకోండి. అది ఎందుకంటే మనిషి ఏ రోగానికైనా కారణం రోగనిరోధక శక్తి మన బాడీలో తగ్గిపోవడం వల్లనే ఏ రోగమైనా గమ్మున మనకి అడాప్ట్ అవుతుంది. అది సీజన్ వల్ల వచ్చింది అయినా సరే ఏదైనా సరే మనం రోగాలు అసలు రాకూడదు. రోగరహితమైనటువంటి ఆరోగ్యదాయకమైన జీవితాన్ని మనం పొందాలి అంటే ఆవు యొక్క పాలుని, ఆవు యొక్క పెరుగుని, ఆవు యొక్క నెయ్యిని మనం వాడుకున్నామంటే మన దేహం పటిష్టంగా ఉంటుంది. ఆయుష్ కూడా పెరుగుతుంది. పూర్వం ప్రతి ఇంట్లోనూ ప్రతి దొడ్లోనూ వద్దు ఆవులు, ఎన్ని ఆవులుంటే అంత సంపదగా చెప్పుకునేవారు, ఎంత పిల్లలుంటే అంత సంపదగా చెప్పుకునేవారు. పూర్వం రాజులు చక్రవర్తుల దగ్గర ఎన్ని గజాలుంటే అంత సంపదగా చెప్పుకునేవారు. నిజానికి మన ఆరోగ్య సంపద గోవులోనే ఉంది. గోబ్రాహ్మణ శుభమస్తు నిత్యం. గోవు రక్షింపబడాలి, గోవు కాపాడబడాలి, గోవు పూజింపబడాలి. గోవులోంచి వచ్చిన పంచే గవ్యాలను కూడా మనం యూజ్ చేసుకోవాలి. మనం సంపూర్ణ ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలి, ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి, తెలుగుగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. అందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి మాటలు చెప్పాలి. వారసత్వంగా ఈ గోవు యొక్క రక్షణ అందరికీ తెలియజెప్పాలి. మనం పరంపరాగతంగా గోవు రక్షిస్తే ఇహంలో సాక్షాత్తు పరదేవతతో మనం అనుబంధాన్ని పెంచుకున్నట్టు అవుతుంది. మీకు వీలుంటే గోవుని పెంచుకోండి, గోవుని మీరు చక్కగా పోషించండి. అది పశు పూజ పశు సేవలోకి రాదు, అది పరదేవత పూజలోకి పరదేవత సేవలోకి వస్తుంది. ఈ యొక్క గోమహత్యం మీకు నచ్చినట్లయితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.